ఇక మత్స్యకారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఏపీసీఏఎఫ్ చైర్మన్ రాంప్రసాద్ అన్నారు. ఫిషింగ్ బోట్ల అక్రమ చొరబాట్ల నియంత్రణకు కూడా ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. వేట నిషేధ సమయంలో ప్రతి అర్హునికి కూడా మత్స్యకార సేవ లబ్ధి చేకూరుతోందని ఆయన తెలియజేశారు. మత్స్యకారులకు రెచ్చగొట్టిన వైసీపీ మాటలు నమ్మరని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఫెడరేషన్ కూడా కొన్ని ఆదాయాలను పక్కన పెట్టి మత్స్యకారులకు మేలు చేయాలని దశలో మాకైతే రాష్ట్ర వ్యాప్తంగా ఫెడరేషన్ తరఫున 102 పెట్రోల్ బంకులు ఉన్నాయి. రిటైల్ పెట్రోల్ బంకులతో పాటు కన్జ్యూమర్ పెట్రోల్ బంకులు కూడా మాకు ఆఫ్కు 8 పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఈ పెట్రోల్ బంకుల ద్వారా మత్స్యకారులకు సంబంధించి బోట్లకు నెలకు మెకనైజ్డ్ బోట్లకు 3000 లీటర్లు, మోటరైజ్డ్ బోట్లకు 3000 లీటర్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం కూడా లీటర్ పైన ఇచ్చే 9 రూపాయల సబ్సిడీ అమౌంట్ను కూడా విడతల వారీగా ఇచ్చే అమౌంట్ కూడా యుద్ధానికి సంబంధం లేకుండా, ఈ సంక్షోభం సంబంధం లేకుండా కూడా గతంలో మా ఆఫ్ మత్స్యశాఖ అకౌంట్లో 10 రోజుల క్రితమే 10 కోట్ల రూపాయల అమౌంట్ కూడా వేయడం జరిగింది. ఈ ప్రతిపక్ష నేతలు కొంతమంది విమర్శిస్తున్నారు. ఈ యుద్ధం వల్ల, సంక్షోభం వల్ల మేము ఇవ్వలేకపోతున్నాం, మేము న్యాయం చేయలేకపోతున్నాం అని చెప్పి కుంటి సాగులతో మత్స్యకారులకు అన్యాయం చేస్తున్నామని చెప్పి విమర్శించడం చాలా సిగ్గుచేటు, బాధాకరం. ఆఫ్ ఫెడరేషన్ కూడా